నమస్కారం. ఈరోజు ఇక్కడ నేను రాజకీయవేత్తగా ఒక న్యాయవాదిగా రాలేదు. ఒక ఆర్యవైశ్య సమాజంలో ఒక మహిళగా ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాను. మా గ్లోబల్ లీడర్, మా కులానికే పెద్ద దిక్కు, మా కులానికి గుండకాయ అనే టీజీ వెంకటేష్ గారిని పంచ ప్రభాకర్ గారు అనుచిత వాక్యాలు చేసినారు. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం ఖండిస్తూ ఇక్కడికి వచ్చాము. టీజీ వెంకటేష్ గారు ఒక వ్యాపారవేత్తే కాదు, ఒక రాజకీయవేత్తే కాదు. ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం, షిర్ది, తిరుపతి లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకి, బీద విద్యార్థులకి సాయం చేస్తూ చదివిస్తూ ఉన్నారు. మా వైశ్యాలకే ఆయన ఒక పయనీర్ లాగా, రాజకీయాల్లో వైశ్యులు తక్కువ అనే దానికి కూడా ఆయన ఎంతో మాకు పైనీర్ లాగా మా అందరికీ సపోర్ట్ ఉంటారు. ఆయనను అలా దూషించడం చాలా మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైశ్యులంటే రాజకీయంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శాంతియుతంగా ఉన్నారు కదా అనేసి మా సహనాన్ని, మా శాంతియుతని చేతగానితనం అనుకోకూడదు ఎప్పుడు. సో మేమందరం ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. పంచ ప్రభాకర్కి ఆయన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసెస్ అన్నీ పెట్టారు. సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ, 505 ఆఫ్ 2 ఆఫ్ ఐపీసీ, ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇంకోటి 506 కూడా ఆయనకు అప్లికబుల్ అవుతుంది. ఐటీ సెక్షన్స్ కూడా ఆయనకు అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇంటర్పోల్ వాళ్ళు కూడా, సిబిఐ కూడా ఆయనకి బ్లూ క్రాస్ నోటీసెస్ పంపించారు. రెడ్ క్రాస్ నోటీసెస్ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఆయన జయం ఏంటి? అసలు ఇక్కడ మనం రెడ్డి సమాజం కానీ, వైశ్యులు ఇక్కడంతా మనం శాంతియుతంగా ఉన్నాం. అలాంటిది ఆయన ఇంత అసలు టీజీ వెంకటేష్ మాట్లాడకపోయినా కూడా మన కమ్యూనిటీస్ మధ్యన చిచ్చు పెట్టేదానికి ఆయన ట్రై చేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజద్రోహం కిందే ఉంటుంది. ఆయన మీద ఎక్స్ట్రాడిషన్ చేసేసి, ఆయన పాస్పోర్ట్స్ క్యాన్సిల్ చేసేసి, ఆయన ఇండియాకు వచ్చి రప్పించి ఆయన ఇక్కడ మాట్లాడమనండి, ఇక్కడ మన చట్టాలను ఎదుర్కోమని మేము ఈ సందర్భంగా వైశ్యుల అందరం కూడా మేము సవాల్ విసురుతున్నాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈనాటి ఈ సమావేశానికి వచ్చిన మా కుల వైశ్యులు, తర్వాత మీడియా వారికి అందరికీ శుభాభివందనం తెలుపుతూ, ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి ఇల్లూరి లక్ష్మయ్య గారికి ఆదేశాల మేరకు నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకు ఏర్పాటు చేసినామంటే, చిన్ని ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా మా వైశ్యకుల జాతిని నీచమైన మాటలతో మమ్మల్ని రెచ్చగొట్టడం జరిగింది. అలాగే ఆయన అమెరికాలో ఉంటున్నాడు, అక్కడి నుంచే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు వైశ్య జాతిని. మేము ఏం చెప్తున్నామంటే, మేము ఏ జాతి జోలికి పోవడం లేదు, మా జోలికి ఎవ్వరూ రాకూడదు, వస్తే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం నుంచి మొదలుపెట్టి రాయలసీమ వరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో ఈయన పైన రిపోర్ట్లు పెడుతూనే ఉన్నారు, ఈయన పైన కేసులు పెడుతూనే ఉన్నారు. ఈయన గురించి అందరూ కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడినవి చాలా మీకు అన్నీ అర్థమైపోయి ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, వయసులు ఎవరి జోలికి రారు. ఆయన వాట్సాప్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇది యూట్యూబ్ ద్వారా, ఇలాంటి మీడియాల ద్వారా ఆయన ఎటువంటి మాటలు అంటే అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మా కులపెద్ద, మాకు రోసయ్య గారు ఉన్నారు ఇంతవరకు. ఆయన చనిపోయిన తర్వాత మేము కులపెద్దగా టీజీ వెంకటేష్ గారిని మేము అనుకుంటున్నాము. ఆయననే కులపెద్దగా ఉన్నాడు. ఒక తూరి రోసయ్య గారి దగ్గరికి మాకు అనుబంధం చాలా ఉంది. పోయినప్పుడు మన వాళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడినారంటే, సార్ ఇట్లా పరిస్థితి ఉంది సార్ మాకంటే, ఎందుకయ్యా ఇంత దాకా రావడము, రాయలసీమ టైగర్ ఉన్నాడు కదా టీజీ వెంకటేష్ గారు, ఆయనే మీకు నా తర్వాత అని కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగనే ఆయన అప్పట్లో టీజీ వెంకటేష్ గారు ఎటువంటిది
ఆయనను అనుసరించబోతున్నాడు, కానీ ఆయన ఏ విధంగా కూడా ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు టీజీ వెంకటేష్ గారి మీద ఆయన గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీడియాలో చెప్పే మాటలు కాదు. కాబట్టి ఆయన ఎన్ని దాన ధర్మాలు చేసినాడు మీ అందరికీ తెలుసు. నిన్న 20 కోట్ల రూపాయల హాస్టల్ కూడా ఆయన డొనేట్ చేసినాడు వాసవి సత్రాలకు. ప్రతి ఒక్క చాట ఆయన గౌరవాధ్యక్షుడుగా ఉండి 50 లక్షలు, కోటి విరాళాలు ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్క దగ్గర. ఆయన కులమతాలు అనేది లేదు. నిన్న వందల వేల వివాహాలు కులమతాలకు అతీతంగా గవర్నమెంట్ కూడా చేయని విధంగా ఆయనకు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడము, వాళ్ళకు బట్టలు ఇవ్వడము, వాళ్ళకు ఉపాధి కల్పన ఇలా చేసుకుంటూ పోతున్నాడు. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు. కర్నూలులో నీటి దాహం ఎంత తీర్చాడంటే మీ ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు. కులమతాలకు అతీతంగా కర్నూలు అన్ని సార్ల మంచినీరు ఏర్పాటు చేసినారు. ఇలాంటి వ్యక్తిని భరత్ గారిని వాళ్ళ కుమారుడు మినిస్టర్ గారిని చాలా ఇదిగా మాట్లాడటం మాకు చాలా బాధాకరమైంది. ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ, కడప జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మండల ఆర్యవైశ్య మహాసభ, వాసవి సేవాదల్, ప్రొద్దుటూరు ప్రజలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అందరం కూడా ఏకకంఠంతో మేము ఖండిస్తున్నాము. దయచేసి ఇలాంటి ఇంకొక తూరి మా మీదకి ఇలాంటివి వ్యాఖ్యలు చేయకుండా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తి ఎవడైనా సరే సెక్షన్ల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత రేపు నా ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్కు మేము పోయి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం పెద్దలతో అందరితో. మీరు కూడా వచ్చి చూసి ఈ విధంగా మీరు ఏ విధంగా చేస్తారో చూడండి. మీడియాకి తెలియంది ఏం లేదు. ఇలాంటివి ఇంకొక తూరు మా జోలికి రాకుండా మేము ఇది చేస్తాం. ఒకవేళ వస్తే మాత్రం ఎవ్వరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరిలో కూడా ఇప్పుడు ఐకమత్యం ఏర్పడింది. వైఎస్ఆర్జోలికి పార్టీలకు అతీతంగా బీజేపీ లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, కాంగ్రెస్ లేదు, తర్వాత టీడీపీ లేదు, ఏ పార్టీలు అన్ని పార్టీలోళ్ళు కూడా వైశ్యులు అంటే ఒక జాతి, ఒక వివక్షణ కలిగిన వాళ్ళం, మేము ఒక క్రమశిక్షణ కలిగిన వాళ్ళం. కాబట్టి మీరు మా జోలికి రాకుండా దయచేసి మర్యాదగా ఉండాలని కోరుకుంటున్నాము. పంచ్ ప్రభాకర్ గురించి మాట్లాడేదానికి ఆ పంచ్ ప్రభాకర్ని ఒరే లఫూట్గా, ఒరే బేకారోడా అని మేము కూడా పిలవగలుగుతాం, కానీ అలా మేము సంబోధించాం. ఎందుకనంటే మేము ఆర్యవైశ్యులం. మా ఆర్యవైశ్య కులంలో మేము ఎవరికైనా మర్యాద ఇస్తాం, మర్యాద పుచ్చుకుంటాం, అంతే తప్ప ఒక మాట పొరపాటున కూడా ఎవరిని తిట్టడం కానీ మరొక మాట మాట్లాడడం కానీ చేయనటువంటి వ్యక్తులం. మా వైశ్య కులం గురించి ప్రతి ఒక్కరికి సమాజంలో తెలుసు. మేము ప్రతి ఒక్కరిని ప్రేమించే వాళ్ళమే. అది కులమతాలకు కానీ ప్రాంతీయ భేదాలు ఏం లేకుండా అందరినీ మేము ప్రేమాభిమానాలతో చూసుకుంటూ, అలాగే చట్టానికి గౌరవం ఇస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ, మాకు చేతనైనటువంటి సమాజ సేవ చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ మా కులం ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి అది జగం ఎరిగిన సత్యం. మరి అటువంటి కులం మీద ఈ పంచ్ ప్రభాకర్ అనే అతను ఎంతో వ్యంగ్యంగా, ఎంతో ఫిల్తీ లాంగ్వేజ్తో మాట్లాడడం జరిగింది. ఈ పంచ్ ప్రభాకర్ అనే ఆయనకు ఇది కొత్తేం కాదు. ఇది వరకు ఆయన ఎన్నో సందర్భాలలో ఇదే మాదిరి మాట్లాడడము, ఈ మాదిరి సోషల్ మీడియాలలో ఆయన ఈ రిలీజ్ చేయడం, దీనికి ఆయన సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఎదుర్కోవడం జరిగింది. అంతేకాదు కోర్టు వార్నింగ్స్ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆయన అహంభావమో లేకుంటే ఆయన సైకోనో, ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకుండా ఇప్పటికీ కూడా ఆయన అలాగే కొనసాగిస్తున్నారు. మీరు ఒక ప్రెస్ డిబేట్లో వినింటే ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీ మీద
యాక్షన్ తీసుకుంటే ఏం చేస్తారంటే ఆయన ఏమన్నారు తెలుసునా, రేవంత్ రెడ్డి గారే నన్నేం పీకలేకపోతే ఇంకా మిగతా వాళ్ళు నన్నేం పీకుతారనే అహంభావన ధోరణితో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. మేము అందుకే వైశ్య కులం జోలికి వచ్చినారు, మేము ఎవరి జోలికి పోము. ఇది ఒక ఉద్యమంలా ఈడే కాకుండా రాయలసీమలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఉద్యమంగా తీసుకొని అతని ప్రభాకర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము కేంద్ర రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులను నేను యుఎస్లో ఉండి ఏమైనా చేస్తా, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నన్నేమీ చేయలేరు అనే ఒక అహంభావంతో ఆయన మాట్లాడుతుంటే మన చట్టాలు కూడా అవన్నీ గమనించి మరొక్కసారి వాళ్ళ ఆయనని స్క్రూటనైజ్ చేసి ఆయన ఒక గ్రీన్ కార్డుని అలాగే పాస్పోర్ట్ని కూడా స్క్రూటనైజ్ చేసి ఆయనని భారతదేశానికి రప్పించి ఆయన మీద చర్యలు తీసుకొని ఆయనను జైలుకు పంపించవలసినదిగా మా ఆర్యవైశ్య కులం తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.